గైస్, వెల్కమ్ టు శివారెడ్డి లాజిక్స్. 31st ఎపిసోడ్లో వచ్చేసి మనం భారతరత్న అవార్డ్స్ అనేది డిస్కస్ చేయడం అయితే జరిగింది. అండ్ 32nd ఎపిసోడ్లో వచ్చేసి ఫిబ్రవరి మంత్లో ఏవైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేవి జరిగాయో అవన్నీ కూడా ఇన్ డీటెయిల్డ్గా అనేది డిస్కస్ చేద్దామండి. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా. జనవరి నుంచి అండ్ ఏవైతే ఇప్పటిదాకా ఈ 6 months అనేవి ఉన్నాయో వాటికి ఎక్కువ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వాలి. ఎందుకు అంటే మనకి ప్రతి ఒక్క ఎగ్జామినేషన్లో కూడా లాస్ట్ 6 months కరెంట్ అఫైర్స్ నుంచి కనీసం 70% ఆఫ్ క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేస్తున్నారు. వాటిని బేస్ చేసుకుని స్టాండర్డ్ జీకేని కూడా క్వశ్చన్స్ అనేది ప్రిపేర్ చేయడం అయితే జరుగుతుంది. అందుకోసం కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకే, ఫస్ట్ వన్. ఓకే, ఇండియాకి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాకి ఏంటమ్మా అంటే వేదిక్ క్లాక్, అంటే వేదాలకి సంబంధించిన ఆ టైంలో టైం ఎలా క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు, దాన్ని అలా ఏ విధంగా అయితే క్యాలిక్యులేట్ చేశారో దానికి సంబంధించి ఒక గడియారం అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఆ గడియారం పేరేంటమ్మా అంటే విక్రమాదిత్య. ఏంటి విక్రమాదిత్య అంటే ఏంటి? ఇది వేదాలకు సంబంధించిన గడియారం అని గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇప్పుడు మనకు వచ్చేసి ఏంటి, ఈ టైం అనేది ఎలా క్యాలిక్యులేట్ చేస్తున్నాం అమ్మా అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని ఎర్త్ అనుకుంటే దీన్ని 0 degree లాంగిట్యూడ్ అంటారు. ఓకేనా, ఇక్కడ నుంచి మనకి ఏంటి సన్ యొక్క పొజిషన్ బేస్ చేసుకొని మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటుంది. ఈ సన్ రైస్ అనేది ఎంత డిస్టెన్స్లో ట్రావెల్ అవుతున్నాయి, ఆ సన్ రైస్ డిస్టెన్స్ని పట్టుకొని మనకి ఏంటంటే టైం క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే వేదిక్ టైంలో మనకి ఇంత అవేర్నెస్ లేదు కాబట్టి ఏవైతే ప్లానెటరీ పొజిషన్స్ అంటే గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అండ్ సూర్యుడి యొక్క పొజిషన్ ఎక్కడుంది అని బేస్ చేసుకొని మనకి ఏం చేసేవాళ్ళం అంటే టైం అనేది క్యాలిక్యులేట్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటి లాంగిట్యూడ్స్ని బేస్ చేసుకొని రేఖాంశాలను బేస్ చేసుకొని మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఇదేంటంట వేదానికి సంబంధించిన గడియారం. ఎక్కడ ప్రారంభించారు అంటే ఉజ్జయినిలో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. దీన్నే చాలా చాలా ఇంపార్టెంట్ వరల్డ్స్ ఫస్ట్ వేదిక్ క్లాక్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడమ్మా అంటే ఉజ్జయినిలో వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. ఎవరు ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి ప్రారంభించడం అయితే జరిగింది. దీని యొక్క హైట్ ఎంత అంటే 85 feet. ఎంతమ్మా అంటే 85 feet వచ్చేసి దీన్ని స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఉజ్జయిని ఎక్కడుంది అంటే మనకి మధ్యప్రదేశ్ రాష్ట్రంలో ఉంది. మధ్యప్రదేశ్ అనంగంలోనే మనకి ఫస్ట్ ఏం గుర్తు రావాలి? టైగర్ స్టేట్. ఇన్ ఇండియా విచ్ స్టేట్ వి కాల్ ఇట్ యాజ్ అన్ టైగర్ స్టేట్? ఓకే, మధ్యప్రదేశ్ రాష్ట్రం అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఓకేనా, దాన్ని బేస్ చేసుకొని మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేస్తూ ఉంటారు. అయితే మనం ఎట్ ప్రజెంట్ వచ్చేసి దేన్ని యూజ్ చేస్తున్నామా అంటే టైం క్యాలిక్యులేట్ చేయడానికి ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం అంటాం. ఇండియన్ స్టాండర్డ్ టైం ఏ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు అంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని బేస్ చేసుకొని మనకి టైం అనేది క్యాలిక్యులేట్ చేయడం అయితే జరుగుతుంది. అయితే ఈ టైం అనేది మనం ఎన్ని బేస్ చేసుకొని క్యాలిక్యులేట్ చేస్తారు? రేఖాంశాలను బేస్ చేసుకొని టైం క్యాలిక్యులేట్ చేస్తారు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎన్ని రేఖాంశాలు ఉంటాయి? ఇటు వచ్చేసి ఈస్ట్ సైడ్ అంటాం, ఇటు వచ్చేసి వెస్ట్ సైడ్ అంటాం. ఈస్ట్ సైడ్ ఎన్ని రేఖాంశాలు ఉంటాయి అమ్మా అంటే 180. వెస్ట్ సైడ్ ఎన్ని ఉంటాయి అంటే 180 మొత్తం కలిపితే 360 రేఖాంశాలు అనేది ఉండడం అయితే జరుగుతుంది. అయితే భారతదేశానికి సంబంధించి ఏ రేఖాంశం అనేది మనకి టైం క్యాలిక్యులేట్ చేయడానికి యూజ్ చేస్తామా అంటే 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ అనేది యూజ్ చేయడం అయితే జరుగుతుంది. దీన్నే సెంటర్ ఆఫ్ ఇండియా అంటాం. ఓకే, ఈ లాంగిట్యూడ్ ఏమంటాము? సెంటర్ ఆఫ్ ఇండియా. మనకి లాంగిట్యూడ్స్లో తీసుకుంటే 68 దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి 68 degrees 7 minutes ఈస్ట్ లాంగిట్యూడ్ దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇండియా 97 degrees 25 minutes ఈస్ట్ లాంగిట్యూడ్. ఈ లాంగిట్యూడ్స్ మధ్యలో వచ్చేసి మనకి ఇండియా అనేది సిచ్యువేట్ అయ్యింది. దీనికి సంబంధించి యావరేజ్ తీసుకుంటే మనకి ఎంత వచ్చిందమ్మా అంటే 82.5 అనేది రావడం అయితే జరిగింది. దీన్నే మనం ఏమంటున్నాము? ఐఎస్టి, ఇండియన్ స్టాండర్డ్ టైం అని పిలవడం అయితే జరుగుతుంది. భారతీయ ప్రామాణిక సమయం అని కూడా పిలుస్తూ ఉంటారు. ఈ డిగ్రీ కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎంత? 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్. ఓకేనా, ఏ రేఖాంశం అమ్మా అంటే 83.5 degree తూర్పు రేఖాంశాన్ని మనకి భారతదేశానికి సంబంధించి ఐఎస్టి కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అయితే దీనికి అట్ ద సేమ్ టైం జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం అంటాము. దీన్ని ఏమంటారు? గ్రీన్విచ్ మీన్ టైం. దీన్ని 0 degree లాంగిట్యూడ్ అంటారు. ఏమంటాము? 0 degree లాంగిట్యూడ్. ఇండియాకి అండ్ జిఎంటికి ఐఎస్టికి ఎంత డిఫరెన్స్ అమ్మా అంటే మనకి 5.5 hours. ఎంత డిఫరెన్స్ ఉంటుంది టైం అనేది? 5.5 hours ఉంటుంది. ఇది కూడా ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము అంటే ఒక లాంగిట్యూడ్ నుంచి ఇంకొక లాంగిట్యూడ్కి టైం పాస్ అవ్వడానికి ఎంత టైం పడుతుంది అంటే 4 minutes. ఎంత టైం పట్టిద్దాం అంటే 4 minutes. ఓకేనా, మనకి ఎంత ఉంది? 82.5 into
82.5 degrees కదా, ఇది మొత్తం క్యాలిక్యులేట్ చేసి ఎంత వస్తుందమ్మా అంటే 5.5 hours. ఓకేనా, 5.5 hours వచ్చేసి గ్రీన్విచ్ మెయిన్ టైంకి, ఎట్ ద సేమ్ టైం ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైంకి టైం డిఫరెన్స్ అని కూడా తీసుకోవచ్చు. ఐఎస్టీ అనేది ఎన్ని రాష్ట్రాల నుంచి పాస్ అవుతుంది అంటే 5 రాష్ట్రాల నుంచి ఐఎస్టీ అనేది పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, నెక్స్ట్ వచ్చేసి ఒడిశా, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్. ఈ 5 రాష్ట్రాల నుంచి ఓకేనా ఐఎస్టీ అనేది పాస్ అవ్వడం అయితే జరుగుతుంది. ఐఎస్టీ అనేది కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, అయితే మనకి భారతదేశానికి సంబంధించి ఐఎస్టీ లేని టైంలో దేన్ని యూజ్ చేసేవాళ్ళం అంటే 75.78 ఈస్ట్ లాంగిట్యూడ్ని వచ్చేసి మనకు వచ్చేసి ఇండియాకి సంబంధించి టైం డిసైడ్ చేయడానికి లాంగిట్యూడ్ అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. బ్రిటిషర్స్ పరిపాలించే టైంలో భారతదేశానికి 2 టైమ్స్ అనేది ఫాలో అవ్వడం అయితే జరిగింది. అయితే దాని తర్వాత వచ్చేసి దేన్ని రిఫరెన్స్ తీసుకున్నారమ్మా అంటే 75 degrees వచ్చేసి ఈస్ట్ రేఖాంశాన్నే మనకు వచ్చేసి ఈస్ట్ లాంగిట్యూడ్ని వచ్చేసి టైం డిఫరెన్స్ టైం క్యాలిక్యులేట్ చేయడానికి అనేది యూజ్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్త గుర్తుపెట్టుకుని అట్ ప్రజెంట్ మనం వచ్చేసి 82.5 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ యూజ్డ్ యాజ్ ఫర్ ది క్యాలిక్యులేషన్ ఆఫ్ ది టైం. టైం అన్నప్పుడు మీకు లాంగిట్యూడ్స్ గుర్తుండాలి, ఎట్ ద సేమ్ టైం ఐఎస్టీ గుర్తుండాలి, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే జిఎంటీ గ్రీన్విచ్ మీన్ టైం అనేది కూడా గుర్తుండాలి. ఓకే, అండ్ జిఎంటీకి ఐఎస్టీకి ఎంత డిఫరెన్స్ అమ్మా అంటే 5.5 hours. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. విక్రమాదిత్య అనేది ఏంటంటే వేదాస్కి సంబంధించి ఆ టైంలో ఎలా టైం క్యాలిక్యులేట్ చేశారో, ఎలా అంటే ప్లానెట్స్ పొజిషన్ బేస్ చేసుకుని పంచాంగం ఎలా అయితే చెప్పారో దానికి సంబంధించి ఒక గడియారం అనేది ఉజ్జయినిలో మధ్యప్రదేశ్లో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దాన్ని ఫస్ట్ క్లాక్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది విత్ రిలేటింగ్ టు ది వేదాస్. దీన్ని ఎవరు ప్రారంభించారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు ప్రారంభించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఏంటమ్మా అంటే వరల్డ్లోనే తీసుకుంటే 3rd largest మసీద్. ఈ వరల్డ్లోనే 3rd largest మసీద్ అనేది మనకి ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారమ్మా అంటే అల్జీరియాస్ వచ్చేసి మనకి కట్టడం అయితే జరిగింది. అల్జీరియా అనేది ఎక్కడుందమ్మా అంటే సౌత్ ఆఫ్రికా. అయితే ఈ వరల్డ్స్ థర్డ్ లార్జెస్ట్ మసీదు ఎక్కడుందమ్మా అంటే అల్జీరియా దేశంలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఏమంటున్నారమ్మా అంటే సౌత్ ఆఫ్రికాస్ లార్జెస్ట్ మసీద్. సౌత్ ఆఫ్రికన్ కాంటినెంట్లో తీసుకుంటే అతిపెద్ద మసీద్ కూడా ఏంటమ్మా అంటే అల్జీరియా మసీద్ అని కూడా చెప్పుకోవచ్చు. దీన్ని రంజాన్కి ముందు అనేది ఏం చేశారమ్మా అంటే ఈ మసీద్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇందులో స్పెషాలిటీ తీసుకుంటే ఏంటమ్మా అంటే వరల్డ్స్ టాలెస్ట్ మినార్. ఓకేనా, మనకి మసీదుల ముందు మనకి కొన్ని మినార్స్ అనేది చాలా పెద్దగా ఉంటాయి, చూసారు ఎప్పుడో లేదు పిల్లర్స్కి. ఓకేనా, ఆ పిల్లర్స్ని ఏమంటాం అంటే మినార్స్ అంటాం. దాని యొక్క హైట్ ఎంత అమ్మా అంటే 265 meters అనేది ఉండడం అయితే జరిగింది. ఇది లార్జెస్ట్ మినార్. ఓకేనా, ప్రపంచంలోనే అతి పెద్ద మినార్లో తీసుకుంటే ఇది లార్జెస్ట్ మినార్ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ అయితే వరల్డ్లోనే తీసుకుంటే ఫస్ట్ లార్జెస్ట్ మసీద్ ఏంటమ్మా అంటే మక్కా మసీద్, అండ్ సెకండ్ లార్జెస్ట్ మసీద్ ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి మదీనా మసీద్ అని కూడా చెప్పుకోవచ్చు. ఇండియాకి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మా. ఫర్ ది ఫస్ట్ టైం ఇండియాలో వచ్చేసి 629 ADలో వచ్చేసి ఫస్ట్ మసీద్ వాజ్ కన్స్ట్రక్టెడ్ ఇన్ ఇండియా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బిట్. ప్రతి ఎగ్జామినేషన్లో కూడా స్టాండర్డ్ జీకేని బేస్ చేసుకొని ఈ క్వశ్చన్ చాలాసార్లు కూడా అడిగారమ్మా. భారతదేశానికి సంబంధించి మొట్టమొదటిసారిగా మసీద్ అనేది ఎప్పుడు ఏ సంవత్సరంలో బిల్డ్ చేశారు అంటారు. 629వ సంవత్సరంలో అనేది మనకి బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇది ఎక్కడ ఉంది అంటే కేరళ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. ఎక్కడుందమ్మా అంటే కేరళ రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది. దీన్ని ఏమంటారు అంటే చర్మాన్ జుమా మసీద్. ఏంటి చర్మాన్ జుమా మసీద్ అనేది ఎక్కడ ఉంది? కేరళ రాష్ట్రంలో ఉంది. దీని స్పెషాలిటీ ఏంది? ఫస్ట్ మసీద్ ఇన్ ఇండియా. ఓకే, దీన్ని ఎవరు కన్స్ట్రక్ట్ చేశారమ్మా అంటే మాలిక్ ఇబ్న్ దీనార్ అనే అతను దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఫస్ట్ మసీద్ ఎక్కడమ్మా అంటే కేరళ. ఓకే, ఇండియాలో తీసుకుంటే లార్జెస్ట్ మసీదులు ఏవేంటమ్మంటే బారా ఇంబారా. ఓకేనా, బారా ఇంబారా అండ్ నెక్స్ట్ వచ్చేసి తాజ్ ఉలా సమజిద్. ఓకే, ఈ రెండు ఏంటమ్మా అంటే మనకి లార్జెస్ట్ మసీజెస్ ఇన్ ఇండియా. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే సముద్ర సేతు. ఈ సముద్ర సేతు అనేది ఏంటమ్మా అంటే మనకి ఇండియాలో తీసుకుంటే రీసెంట్గా వచ్చేసి మనకి లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఇండియాకి సంబంధించి అతిపెద్ద తీగల వంతెన అనేది ఎక్కడుందమ్మా అంటే గుజరాత్ రాష్ట్రంలో అనేది ఉండడం అయితే జరిగింది. మనకి అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఒక డిస్కస్ చేసాం. అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ అ కేబుల్ బ్రిడ్జ్. ఇది కూడా తీగల వంచన. కాకపోతే ఇదేంటి రైల్వే
కేబుల్ బ్రిడ్జ్. ఓకేనా, రైల్వేస్కి సంబంధించిన కేబుల్ బ్రిడ్జ్ ఏంటి, అంజీకాద్ బ్రిడ్జ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఏంటి సముద్ర సేతు అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే ఇది జస్ట్ ఏంటి రోడ్వేస్కి సంబంధించిన కేబుల్ బ్రిడ్జ్. ఈ కేబుల్ బ్రిడ్జ్ని ఏమంటారమ్మా అంటే లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇండియాలోనే తీసుకుంటే అతి పొడవైన కేబుల్ బ్రిడ్జ్ అనేది ఏంటమ్మా అంటే సముద్ర సేతు అని కూడా చెప్పుకోవచ్చు. ఈ సముద్ర సేతు అనేది ఎక్కడ బిల్డ్ చేశారు అంటారు, ఎక్కడమ్మంటే అరేబియన్ సీలో వచ్చేసి దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దేనికమ్మా అంటే మనకి బేత్ ద్వారకా ఐలాండ్. ఈ బేత్ ద్వారకా ఐలాండ్ ఒకటి ఓక్లా రీజియన్, ఈ రెండు ప్రాంతాలని కలపడం కోసం కన్స్ట్రక్ట్ చేసిన కేబుల్ బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే సముద్ర సేతు ఏ మెయిన్ ఏరియాస్ని కనెక్ట్ చేస్తున్నామంటే బేత్ ద్వారకా అండ్ ఓక్లా రీజియన్. బేత్ ద్వారకా అనేది ఏంటమ్మా అంటే ఇట్స్ ఐలాండ్, ఇదేంటి ఒక ద్వీపం అనమాట, దాన్ని ఓక్లా ఇన్ గుజరాత్. ఈ రెండు ప్రాంతాలను కలపడం కోసం సముద్ర సేతు అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క పొడవు ఎంత ఉందమ్మా అంటే 2.32 కిలోమీటర్స్. దీని యొక్క పొడవు ఎంత అమ్మా అంటే 2.32 కిలోమీటర్స్ అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ ఈ బ్రిడ్జ్లో తీసుకుంటే ఏంటమ్మా అంటే మనకి డబల్ స్పాన్ ఆఫ్ కేబుల్స్ అనేది కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి దీని యొక్క ఎక్స్పెండిచర్ ఎంతమ్మా అంటే 979 crores అనేది అయిందనమాట. ఓకే, నెక్స్ట్ దీనికి సంబంధించి ఇంకా ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే ఈ బేత్ ద్వారకా రీజన్ వచ్చేసి ఇది ఎవరు బర్త్ ప్లేస్ అమ్మా అంటే లార్డ్ కృష్ణ బర్త్ ప్లేస్ అని కూడా చెప్పడం అయితే జరుగుతుంది. అందుకోసమే బేత్ ద్వారకాకి సంబంధించి ఆయన కింగ్ అని కూడా పిలవడం అయితే జరుగుతుంది. క్వింగ్ ఆఫ్ ద్వారకా అని ఎవరిని పిలుస్తారమ్మా అంటే లార్డ్ కృష్ణ అని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. అయితే గుజరాత్ రాష్ట్రానికి సంబంధించి ఈ బేత్ ద్వారకా అనేది ఏంటమ్మా అంటే సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఫస్ట్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ గుజరాత్లో ఏంటమ్మా అంటే డయ్యూ అనేది కూడా చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అమ్మా అటల్ సేతు అనేది ఇండియాకి సంబంధించి ఫస్ట్ ఏంటమ్మా అంటే మనకి దీన్ని తీసుకుంటే చాలా చాలా ఇంపార్టెంట్, ఫస్ట్ అండర్ గ్రౌండ్ టన్నెల్ అనేది కూడా చెప్పుకోవచ్చు. దీన్ని ఏ కాన్సెప్ట్లో తీసుకొని వచ్చారమ్మా అంటే ముంబై ట్రాన్స్ హార్బర్ లింకేజ్ ప్రాజెక్ట్లో వచ్చేసి అటల్ సేతు నవానా సవా సీ లింకేజ్ ప్రాజెక్ట్ అనేది కొత్త ప్రాజెక్ట్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. దీన్ని అఫీషియల్గా ఏమంటారమ్మా అంటే అటల్ సేతు అనేది పిలవడం అయితే జరుగుతుంది. అటల్ టన్నల్ వేరమ్మ, అటల్ టన్నల్ ఎక్కడుంది, జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఎక్కడుందమ్మా అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంది. ఓకేనా, అటల్ సేతు అనేది ఎక్కడుందమ్మా అంటే ముంబై ప్రాంతంలో అనేది ఉండడం అయితే జరిగింది. దీన్ని కూడా ఎవరు స్టార్ట్ చేశారు అంటే ప్రధానమంత్రి గారు వచ్చేసి దీన్ని ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. దీనికి సంబంధించి ఇంపార్టెన్స్ ఏంటమ్మా అంటే లాంగెస్ట్ బ్రిడ్జ్ ఇన్ ఇండియా. ఓకేనా, ఇండియాలో తీసుకుంటే అతి పెద్ద పొడవైన బ్రిడ్జ్ ఎక్కడుందమ్మా అంటే ఓకేనా ఏ బ్రిడ్జ్ అంటాము అంటే అటల్ సేతు ప్రాజెక్ట్లోనే దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ బ్రిడ్జ్ యొక్క అప్రాక్సిమేట్లీ లెంత్ ఎంతమ్మా అంటే 21.8 కిలోమీటర్స్. ఓకేనా, 21 కిలోమీటర్స్ అనేది లెంత్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది మెయిన్గా తీసుకుంటే ఏంటమ్మా అంటే ఈ సీ లైన్ మీద తీసుకుంటే 16.5 కిలోమీటర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. అండ్ మెయిన్ ల్యాండ్లో తీసుకుంటే 5.5 కిలోమీటర్స్ అనేది కూడా లెంత్ అనేది ఉండడం అయితే జరిగింది. అటల్ సేతు అనేది ఏంటమ్మా అంటే ఇండియాస్ లాంగెస్ట్ బ్రిడ్జ్. ఇది ఒకటి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టు. సముద్ర సేతు అనేది అంటే ఏంటమ్మా అంటే మనకు వచ్చేసి కేబుల్డ్ బ్రిడ్జ్, ఇండియాస్ లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఈ రెండింటికి అసలు కన్ఫ్యూజ్ అవ్వద్దు. అండ్ షీలా టన్నల్ కూడా ఒకటి డిస్కస్ చేసాం. షీలా టన్నల్ ఎక్కడ ఉందమ్మా అంటే మనకు అరుణాచల్ ప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. అది కూడా రీసెంట్గా ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. ఈ సంవత్సరంలో 2024 and 2023కి సంబంధించి చాలా బ్రిడ్జెస్ అనేవి టన్నల్స్ అనేది న్యూస్లో ఉన్నాయి. అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే మనకి పాకిస్తాన్కి సంబంధించి ఓకేనా పంజాబ్ ప్రావిన్స్కి వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం వచ్చేసి సీఎంగా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే పాకిస్తానీ ఉమెన్ పేరేంటమ్మా అంటే మరియం నవాజ్ గారిని వచ్చేసి ఫర్ ది ఫస్ట్ టైం షీ వాస్ అపాయింటెడ్ యాజ్ ద చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది పాకిస్తాన్ ఫర్ ది పంజాబ్ ప్రావిన్స్. పంజాబ్ అనేది మనకి ఇండియాలోనూ ఉంది, ఎట్ ద సేమ్ టైం పాకిస్తాన్లో కూడా ఉండడం అయితే జరిగింది. ఈ పంజాబ్ ప్రావిన్స్కి ఫస్ట్ టైం మహిళలు వచ్చేసి అపాయింట్ చేయడం అయితే జరిగింది. అయితే ఇండియాలో తీసుకుంటే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరు, ఎట్ ద సేమ్ టైం అవన్నీ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఇన్ ఇండియా ఎవరమ్మా అంటే సుచరిత కృపాలిని గారు. ఓకేనా, భారతదేశానికి సంబంధించి ఫస్ట్ సీఎం ఎవరు అంటే సుచరిత కృపాలిని గారు వచ్చేసి ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి అయితే వర్క్ చేయడం అయితే జరిగింది. హూ ఇస్ ది ఫస్ట్ ముస్లిం ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఎవరమ్మంటే సాదియా అన్వర్
తైమూర్ గారు వచ్చేసి అస్సాం స్టేట్కి వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. లాంగెస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇన్ ఇండియా ఎవరమ్మంటే షీలా దీక్షిత్ గారు అని కూడా చెప్పుకోవచ్చు. అయితే మీరు ఇండియాకి పాకిస్తాన్కి రిలేషన్స్ తీసుకుంటే పాకిస్తాన్ ఈజ్ ది థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బౌండరీ కంట్రీ అని కూడా చెప్పుకోవచ్చు. ఓకేనా, మనకి ఇండియాకి తీసుకుంటే ఎన్ని కంట్రీస్ ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటున్నాయమ్మా అంటే 7 దేశాలు. ఓకేనా, ఏవేంటి? బంగ్లాదేశ్, చైనా, పాకిస్తాన్, నేపాల్, మయన్మార్, భూటాన్, ఆఫ్ఘనిస్తాన్. ఈ 7 దేశాలు కూడా మనకి భారతదేశంతో ల్యాండ్ బౌండరీస్ అనేది షేర్ చేసుకుంటున్నాయి అని చెప్పాం. ఆల్రెడీ మనం డిస్కస్ చేస్తాం, బంగ్లాదేశ్ ఈజ్ ది లార్జెస్ట్ ల్యాండ్ షేరింగ్ విత్ ది ఇండియా అని చెప్పి, అండ్ సెకండ్ వచ్చేసి చైన్. పాకిస్తాన్ వచ్చేసి ఏంటంటే థర్డ్ లార్జెస్ట్ ల్యాండ్ బౌండరీ కంట్రీ ఇన్ ఇండియా అని చెప్పుకోవచ్చు. అయితే పాకిస్తాన్కి సంబంధించి ఏంటంటే పాకిస్తాన్ కంట్రీ ఈజ్ ల్యాండ్ బౌండరీ విత్ ది హౌ మెనీ స్టేట్స్ ఇన్ ఇండియా అంటే 5 రాష్ట్రాలకి మనకి ల్యాండ్ బౌండరీస్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఫస్ట్ వన్ లడాక్, నెక్స్ట్ జమ్మూ అండ్ కాశ్మీర్, నెక్స్ట్ పంజాబ్, నెక్స్ట్ రాజస్థాన్, నెక్స్ట్ గుజరాత్. ఓకేనా, పాకిస్తాన్ అనేది ఎన్ని రాష్ట్రాలతో వచ్చేసి ల్యాండ్ బౌండరీ షేర్ చేసుకుంటుందామంటే 5. ఇక్కడ అందరు కూడా ఒక డౌట్ రావచ్చు, లడాక్ అండ్ జమ్మూ అండ్ కాశ్మీర్ సార్ యూనియన్ టెరిటరీస్ కదా అని. యూనియన్ టెరిటరీస్ కూడా మనం స్టేట్స్ కింద అనేది కౌంట్ చేయడం అయితే జరుగుతుంది. లేదు ఇండైరెక్ట్గా చూసుకోండి, 2 యూనియన్ టెరిటరీస్ ఆర్ లేకపోతే 3 స్టేట్స్ అనేది ల్యాండ్ బౌండరీస్ అనేది పాకిస్తాన్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకేనా, లీస్ట్ ల్యాండ్ బౌండరీ ఎవరమ్మా అంటే ఆఫ్ఘనిస్తాన్. లెంత్ వచ్చేసి 106 కిలోమీటర్స్ అనేది ల్యాండ్ బౌండరీస్ అనేది షేర్ చేసుకోవడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే సిక్కిం రాష్ట్రానికి సంబంధించి ఫర్ ది ఫస్ట్ టైం ఒక రైల్వే స్టేషన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ ఫౌండేషన్ స్టోన్ అనేది ఎవరేసారమ్మా అంటే ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇండియాకి సంబంధించి ఒకప్పుడు అన్ని రాష్ట్రాలకు కూడా రైల్వే నెట్వర్క్స్ ఉన్నాయి, బట్ ఒక్క రాష్ట్రానికి వచ్చేసి రైల్వే నెట్వర్క్స్ లేదు. ఆ రాష్ట్రం పేరు ఏంటమ్మా అంటే సిక్కిం. అట్ ప్రజెంట్ సిక్కిం రాష్ట్రానికి కూడా ఏముందమ్మా అంటే రైల్వే స్టేషన్కి వచ్చేసి ఫౌండేషన్ స్టోన్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఆ ఫౌండేషన్ అనేది ఏ స్టేషన్ కి స్టార్ట్ చేశారు అంటారు, ఏంటంటే రాంగ్పో స్టేషన్. ఏ స్టేషన్ అది? రాంగ్పో స్టేషన్ అనేది సిక్కిం రాష్ట్రానికి సంబంధించి మొట్టమొదటి రైల్వే స్టేషన్. ఈ బిట్ అనేది అడగడానికి చాలా ఛాన్సెస్ ఉండేయమ్మా, ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఓల్డ్ బుక్స్ చదువుతూ ఉంటారో సిక్కిం రాష్ట్రానికి వచ్చేసి రైల్వే నెట్వర్క్స్ లేదని చుంటారు అన్నింటిలో కూడా. కాకపోతే ఇప్పుడు సిక్కిం రాష్ట్రంలో కూడా రైల్వే నెట్వర్క్స్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఏ స్టేషన్ అంటే రాంగ్పో రైల్వే స్టేషన్. ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే ఫౌండేషన్ స్టోన్ అనేది ఎవరేశారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, దానికి సంబంధించి ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఇండియాకి సంబంధించి మొట్టమొదటిసారిగా ఫస్ట్ టైం వచ్చేసి రైల్వే నెట్వర్క్స్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారమ్మా అంటే ముంబై టు తానేకి వచ్చేసి మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎంత నెట్వర్క్ అమ్మా అంటే 32 కిలోమీటర్స్. ఎంత లెంత్? 32 కిలోమీటర్స్ రైల్వే నెట్వర్క్ అనేది ఎప్పుడు స్టార్ట్ చేశారు? 1853లో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరిని ఫాదర్ ఆఫ్ రైల్వేస్, ఇండియన్ రైల్వేస్ అని ఎవరిని పిలుస్తామంటే డల్హౌసీ గారిని వచ్చేసి పిలవడం అయితే జరుగుతుంది. ఇక్కడ స్టాటిక్ ఇన్ఫర్మేషన్ కూడా ఒకసారి చూడమ్మా. వరల్డ్స్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ అనేది ఏ బ్రిడ్జ్ అంటాము? చీనా బ్రిడ్జ్. ఏ బ్రిడ్జ్ అంటాము? చీనా బ్రిడ్జ్. ఇది కూడా ఎక్కడ ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. చీనా బ్రిడ్జ్ స్పెషాలిటీ ఏంటి? ఇట్ కనెక్ట్స్ ది రెస్ట్ ఆఫ్ ఇండియా విత్ జమ్మూ అండ్ కాశ్మీర్. ఓకేనా, మిగిలిన ఇండియాని అండ్ నెక్స్ట్ వచ్చేసి జమ్మూ అండ్ కాశ్మీర్ని కలిపి కనెక్ట్ చేసే బ్రిడ్జ్ ఏంటి అంటారు? ఏంటమ్మా అంటే చీనా రైల్వే బ్రిడ్జ్ అని కూడా చెప్పుకోవచ్చు. ఏ ఏరియాస్ని కనెక్ట్ చేస్తున్నామంటే బక్కల్ అండ్ కౌరీ, ఈ 2 ప్రాంతాలు అనేది కలపడం అయితే జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే పిర్పంజల్ రైల్వే స్టేషన్. ఇది కూడా పిర్పంజల్ రైల్వే నెట్వర్క్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి రైల్వే టనల్స్లో తీసుకుంటే లాంగెస్ట్ రైల్వే టనల్ విత్ రిఫరెన్స్ టు ది రైల్వేస్ ఏంటమ్మా అంటే పిర్పంజల్. ఇది కూడా మన లాస్ట్ క్లాస్లో ఒకసారి డిస్కస్ చేసాం. అంటే రైల్వేస్ వచ్చాయి కాబట్టి అన్నీ కూడా ఒక చోటు ఉంటాయని ఇవన్నీ ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. అంజీ కాదు ఏందమ్మా అంటే ఇండియన్ రైల్వేకి సంబంధించి ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హుబ్లీ రైల్వే స్టేషన్కి వచ్చేసి రీసెంట్గా 2023 సంవత్సరానికి ఏంటమ్మా అంటే వరల్డ్స్ లాంగెస్ట్ ప్లాట్ఫామ్ రైల్వే స్టేషన్ అనేది స్టేటస్ అనేది రావడం అయితే జరిగింది. ఈ ప్లాట్ఫామ్ లెంత్ ఎంతమ్మా అంటే 1.5 కిలోమీటర్స్, అప్రాక్సిమేట్లీ 1.4 కిలోమీటర్ అనేది ఈ ప్లాట్ఫామ్ లెంత్ అనేది ఉంది. ప్రపంచంలోనే అతి పొడవైన ప్లాట్ఫామ్ ఉన్న రైల్వే స్టేషన్ ఏంటి? హుబ్లీ రైల్వే స్టేషన్. హుబ్లీ రైల్వే స్టేషన్ ఎక్కడుంది? ఓకేనా, కర్ణాటక రాష్ట్రంలో ఉండడం అయితే జరిగింది.
నెక్స్ట్ ఇండియన్ రైల్వేస్ సంబంధించి ఏంటమ్మా అంటే 4 రైల్వే స్టేషన్స్కి వచ్చేసి యునెస్కో అనేది వాటి యొక్క వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. డార్జిలింగ్ హిమాలయన్ రైల్వేస్ వచ్చేసి 1996లో వచ్చేసి ఈ యునెస్కో వచ్చేసి వీటిని ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. యునెస్కో అనగానే మీకు గుర్తుండాల్సింది ఏంటమ్మా అంటే వరల్డ్ హెరిటేజ్ సైట్స్. ఇండియాలో మొత్తం ఎన్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్ ఉన్నాయమ్మా అంటే 42. ఓకేనా, ఎన్ని ఉన్నాయి? 42 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఓకేనా, అందులో రైల్వేస్లో తీసుకుంటే ఎన్ని ఉన్నాయి? 4 రైల్వే స్టేషన్స్కి వరల్డ్ హెరిటేజ్ రికగ్నైజేషన్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. డార్జిలింగ్ రైల్వే స్టేషన్కి వచ్చేసి 1999లో, ఛత్రపతి శివాజీ మహారాజ్ టర్మినల్స్కి వచ్చేసి 2004లో అనేది రావడం అయితే జరిగింది. ఆ నీలగిరి మౌంటైన్ రైల్వే స్టేషన్కి వచ్చేసి 2005లో యునెస్కో ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. కాలా షిమ్లా రైల్వే స్టేషన్ వచ్చేసి 2008లో యునెస్కో స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఈ 4 రైల్వే స్టేషన్స్ కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, వందే భారత్ ట్రైన్స్ కూడా మనం డిస్కస్ చేసామా. వందే భారత్ సంబంధించి సురేఖ యాదవ్ గారు ఏంటమ్మంటే ఫస్ట్ ఉమెన్ లోకో పైలట్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటమ్మా అంటే సిజే ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఓకే డివై చంద్రచూడ్ గారు ఏం చేశారమ్మంటే ఆయుష్ సమగ్ర వెల్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎక్కడ స్టార్ట్ చేశారంట? సుప్రీంకోర్టు. ఓకేనా, ఏదైతే సుప్రీంకోర్టు ప్రిమిసెస్ అనేవి ఉన్నాయో అక్కడ ఏం చేశారమ్మా అంటే ఆయుష్ సమగ్ర వెల్నెస్ సెంటర్. ఎవరైతే సుప్రీంకోర్టులో ఎంప్లాయీస్ వర్క్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఫిజికల్గా మెంటల్గా వచ్చేసి హెల్తీగా ఉండడం కోసం ఏం చేశారమ్మా అంటే ద చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గారు ఆయుష్ సమగ్ర సెంటర్ అనేది వెల్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరెవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితో టైఅప్ అయ్యారమ్మా అంటే మనకు వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద. వీళ్ళిద్దరు కలిసి ఏంటమ్మా అంటే ఈ వెల్నెస్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎవరి కోసం అంటే సుప్రీంకోర్టు సంబంధించిన ఎంప్లాయీస్ కోసం. ఓకే, నెక్స్ట్ ఇండియాకి సంబంధించి ఏంటమ్మా అంటే ఓకేనా ఏన్షియంట్ ఎకనామిక్ డైలాగ్ అనేది ఇండియాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎన్నోదమ్మా అంటే 8th డైలాగ్ అంటున్నాము. 8th డైలాగ్ ఎక్కడ జరిగిందమ్మా అంటే పూణే. ఏ ప్రాంతంలో జరిగింది? పూణేలో వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ ఏన్షియంట్ డైలాగ్ అనేది మెయిన్గా దేని గురించి కాన్సన్ట్రేట్ చేస్తారు అంటే మనకు వచ్చేసి ట్రేడ్, ఫైనాన్స్ అండ్ బిజినెస్ ఆపర్చునిటీస్ ఈ మూడింటి మీద అనేది ఎక్కువ వాళ్ళు డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. దీనికి సంబంధించి ఈ ఇయర్కి వచ్చేసి థీమ్ అనేది ఏం తీసుకున్నారమ్మా అంటే మనకు వచ్చేసి చాలా చాలా ఇంపార్టెంట్ జియో ఎకనామిక్ ఛాలెంజెస్. ఏంటి? జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ద ఎరా ఆఫ్ ఫ్లెక్స్. జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ద ఎరా ఆఫ్ ది ఫ్లెక్స్ అనేది ఇనిషియేటివ్ అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ మెయిన్ డైలాగ్ అనేది ఎవరి గురించి అమ్మా అంటే మెయిన్గా ఏషియన్ కంట్రీస్, ఆసియా దేశాల గురించి అనేది డిస్కస్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటమ్మా అంటే మనకి ఏవైతే ఫోక్ డాన్సెస్ అనేవి రీసెంట్గా న్యూస్లో ఉంటాయో అవి ఖచ్చితంగా ఒకసారి జాగ్రత్తగా చూడాల్సి ఉంటుంది. ఏంటమ్మా అంటే ఖజురహో డాన్స్ ఫెస్టివల్. ఈ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది ఎన్నోదమ్మా అంటే 50th డాన్స్ ఫెస్టివల్. ఓకేనా, ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది 50వ ఇనాగరేషన్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటే మధ్యప్రదేశ్. ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించింది. రిలీజియస్గా ఎప్పుడైనా సరే మనకి న్యూస్లో ఏదైనా స్టేట్ ఉంటే అది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. విక్రమాదిత్య రిలీజియస్ రిలేటెడ్ కానీ ఖజురహో డాన్స్ ఫెస్టివల్ ఇది కూడా ఏంటమ్మంటే ఖజురహో టెంపుల్లో అనేది మనకి డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది పర్ఫామ్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడ ఉంది అంటే మధ్యప్రదేశ్లో ఉండడం అయితే జరిగింది. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి కూడా రీసెంట్గా చీఫ్ మినిస్టర్ గారు ఎలక్ట్ అవ్వడం అయితే జరిగింది. ఎవరమ్మా అంటే మోహన్ యాదవ్ గారు అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఈ వెన్యూ ఎక్కడ జరిగిందమ్మా అంటే ఖజురహో టెంపుల్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఖజురహో టెంపుల్ అనేది ఎవరికి సంబంధించిందమ్మా అంటే చందోల్ కాలం నాటికి. ఓకేనా, వాళ్ళకి సంబంధించిన ఈ టెంపుల్ అనమాట. అయితే రీసెంట్గా ఏంటమ్మా అంటే దగ్గరగా వచ్చేసి 1500 పీపుల్ అనే వాళ్ళు ఏంటమ్మా అంటే కథక్ అనే దాన్ని పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరిగింది. దీనికి కూడా వరల్డ్ రికార్డ్ అనేది కూడా రావడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అయితే ఇక్కడ ఏంటమ్మా అంటే మెయిన్గా తీసుకుంటే ఈ ఖజురహో టెంపుల్ అనే దానికి 1986లో వచ్చేసి మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కింద అనేది రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. వరల్డ్ హెరిటేజ్ సైట్ కింద అనేది రికగ్నైజ్ చేసింది. ఇది ఎవరు రికగ్నైజ్ చేస్తారు? యునెస్కో రికగ్నైజ్ చేయడం అయితే జరిగింది. యునెస్కో యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయి? ప్యారిస్లో ఉండడం అయితే జరిగింది. ప్యారిస్ ఏ దేశానికి క్యాపిటల్ అమ్మా అంటే ఫ్రాన్స్ దేశానికి క్యాపిటల్ ఏంటి? ప్యారిస్ అని కూడా చెప్పుకోవచ్చు. యునెస్కో ఫుల్ ఫామ్ ఏంటమ్మా అంటే యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్. ఇది కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, దీనికి సంబంధించి ఏంటమ్మా అంటే ఏవైతే క్లాసికల్ డాన్సెస్ అనేవి ఉన్నాయో కథక్ అనేది
ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అమ్మ అంటే మనకు వచ్చేసి ఉత్తరప్రదేశ్. ఒడిశా అనేది ఒడిశా రాష్ట్రానికి సంబంధించింది. భరతనాట్యం ఏ స్టేట్కి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్ అమ్మ అంటే తమిళనాడు రాష్ట్రానికి సంబంధించి. మోహిని ఆటం ఏ రాష్ట్రానికి అమ్మ అంటే కేరళ రాష్ట్రానికి సంబంధించింది. కూచిపూడి వచ్చేసి ఎవరికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన క్లాసికల్ డ్యాన్స్. ఓకేనా. కథాకళి ఎవరికి సంబంధించిందమ్మా అంటే మనకు వచ్చేసి కేరళని గుర్తుపెట్టుకోండి. అంటే సత్రియ అనేది క్లాసికల్ డ్యాన్స్ ఏ రాష్ట్రానికి సంబంధించింది అంటే అస్సాం రాష్ట్రానికి సంబంధించింది. ఎట్ ప్రజెంట్ ఎన్ని క్లాసికల్ డాన్సెస్ ఉన్నాయమ్మా అంటే 8 క్లాసికల్ డాన్సెస్ అనేది ఉండడం అయితే జరిగింది. ఈ క్లాసికల్ డాన్సెస్ అనే దాన్ని కూడా ప్రమోట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ స్పోర్ట్స్ కి సంబంధించి ఏంటంటే పాకిస్తానీ బ్యాట్స్మెన్ ఎవరు వచ్చేసి బాబర్ అజం. ఓకే, బాబర్ అజం ఇస్ ది ఫాస్టెస్ట్ బ్యాట్స్మెన్ టు స్కోర్ ది 10,000 రన్స్. ఓకే, ఏంటమ్మా అంటే T20 సంబంధించి 10,000 రన్స్ అనేది చేసిన వాళ్ళు ఫస్ట్ రికార్డ్లో ఉండడం అయితే జరిగింది. అంటే ఫాస్టెస్ట్గా అంటే తక్కువ మ్యాచెస్లో 10,000 రన్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఎన్ని మ్యాచెస్లో అంటే 271 మ్యాచెస్లో ఈయన ఎన్ని స్కోర్ చేశారు అంటే T20 మ్యాచెస్లో 10,000 రన్స్ అనేది చేయడం అయితే జరిగింది. అయితే ఇప్పుడు దాకా రికార్డ్ ఎవరిది ఉండేది? క్రిస్ గేల్ గారిది ఉండేది. ఎంతమ్మా అంటే 285 మ్యాచ్లో వచ్చేసి మనకి 10,000 రన్స్ అనేది బీట్ చేయడం అయితే జరిగింది. సెకండ్ వచ్చేసి విరాట్ కోహ్లీ గారు ఉండేవారు. వీళ్ళిద్దరు రికార్డ్ వచ్చేసి బ్రేక్ చేశారు. ఎవరమ్మా అంటే బాబర్ అజం గారు వచ్చేసి బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఎన్ని మ్యాచెస్లో అమ్మా అంటే 271 మ్యాచెస్లో. నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు ఏంటమ్మా అంటే UAE దేశానికి సంబంధించి ఫస్ట్ టైం వచ్చేసి హిందూ టెంపుల్ అనేది ఇనాగరేట్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా హిందూ టెంపుల్స్ అనేవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ కంబోడియా దేశంలో ఏదైతే టెంపుల్ అనేది ఉందో దాన్ని 8th వండర్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా సరే హిందూయిజానికి సంబంధించి ఏవైనా న్యూస్లో ఉంటే అవన్నీ కూడా జాగ్రత్తగా చూడండి. ఓకేనా. UAEకి సంబంధించి ఫస్ట్ హిందూ టెంపుల్, అది కూడా ఏంటి లార్జెస్ట్ హిందూ టెంపుల్. ఓకేనా. అది ఎవరు ఇనాగరేట్ చేశారంటే ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. 8th వండర్ అనేది కంబోడియా దేశంలో ఉన్న టెంపుల్ని 8th వండర్ కింద అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. రీసెంట్గా గీతా మహోత్సవం అనేది మనకి శ్రీలంక దేశం అనేది కూడా గీతా మహోత్సవం అనేది సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఇంపార్టెంట్ ఈవెంట్స్ అనేది న్యూస్లో ఉంటాయో అవన్నీ కూడా సింక్ చేసి రాయడానికి ట్రై చేయండి. అప్పుడు ఈజీగా గుర్తుంటాయి. మనకేంటంటే క్లాస్లో ఏవైతే రెగ్యులర్గా చెప్తూ ఉంటామో అవన్నీ కూడా ఎలా ఉంటాయంటే డిఫరెంట్గా వస్తాయి. ఎప్పుడైనా హిందూయిజానికి సంబంధించిన కానీ స్పేస్కి సంబంధించి వచ్చినాయి కానీ అవన్నీ కూడా క్లియర్గా రాసుకోవడానికి ఒక చోట నోట్ డౌన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అదేమవుతుందంటే చాలా ఈజీగా గుర్తుంటాయి అనమాట. మనం ఎప్పుడైనా రివిజన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడైనా చదివేటప్పుడు చాలా ఈజీగా ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇండియాకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఓకేనా. స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. దిస్ ఇస్ ది ఫస్ట్ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్. ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే ఒడిస్సా రాష్ట్రంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇక్కడ సంబల్పూర్. ఓకేనా. ఇక్కడ అంటే సంబల్పూర్ ప్రాంతంలో వచ్చేసి స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఓకేనా. ఇండియాకి సంబంధించి స్కిల్ డెవలప్మెంట్ ఎప్పుడు మనకి మేక్ ఇన్ ఇండియా తీసుకొని వచ్చారమ్మా అంటే మేక్ ఇన్ ఇండియా కూడా 2014లో తీసుకొని రావడం అయితే జరిగింది. డిజిటల్ ఇండియా కూడా ఎప్పుడు వచ్చిందమ్మా అంటే 2015లో తీసుకొని రావడం అయితే జరిగింది. స్కిల్ ఇండియా అనేది 2015లోనే మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇవన్నీ కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ ఏంటమ్మా అంటే ఇండియా ఈజ్ కాంట్రిబ్యూటెడ్ ఆర్ డొనేటెడ్ ది ఓకేనా $1 million. ఓకేనా. ఇండియా అనేది ఎంత డొనేట్ చేసిందమ్మా అంటే $1 million ఆఫ్ రూపీస్ అనేది డొనేట్ చేయడం అయితే జరిగింది. ఎవరికి డొనేట్ చేశారమ్మా అంటే ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరికమ్మా అంటే IBSA, ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికా. ఏంటి ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాకి వచ్చేసి ఏంటమ్మా అంటే ఈ యొక్క ఆర్గనైజేషన్కి వచ్చేసి ఇండియా ఎంత డొనేట్ చేస్తుందమ్మా అంటే $1 million అనేది డొనేట్ చేయడం అయితే జరిగింది. దేనికోసం అమ్మా అంటే పర్పస్ కూడా అడుగుతూ ఉంటారు. దేనికోసం అంటే పావర్టీ హంగర్ ఎలివేషన్, పేదరికము అట్ ద సేమ్ టైం వచ్చేసి ఆకలి నిర్మూలనకు వచ్చేసి $1 million అనేది డొనేట్ చేయడం అయితే జరిగింది. అయితే రీసెంట్గా మనకి జింబాబ్వే కూడా ఇండియా ఏంటమ్మా అంటే ఏదైతే కలరా డిసీజ్తో వచ్చేసి జింబాబ్వే ఇస్ డిక్లేర్డ్ యాజ్ ది ఎమర్జెన్సీ. అయితే ఇండియా ఇస్ ఆల్సో హెల్ప్ టు ది జింబాబ్వే కూడా ఇండియా హెల్ప్ చేయడం అయితే జరిగింది. అది కూడా ఒకసారి జాగ్రత్తగా చూడండి. ఓకే, మా చాలా చాలా ఇంపార్టెంట్ న్యూస్లో వచ్చేసి జపాన్ వచ్చేసి 2024లో వచ్చేసి 2 times న్యూస్లో ఉంది అని చెప్పాం. ఆల్రెడీ 20th January 2024లో వచ్చేసి జపాన్ ఈస్ ది 5th కంట్రీ
టు ల్యాండెడ్ ఆన్ ది మూన్. ఓకేనా, మూన్ మీద ల్యాండ్ అయిన 5th కంట్రీ ఏంటమ్మా అంటే జపాన్ అని చెప్పుకోవచ్చు. మరి ఫస్ట్ కంట్రీ ఏంటి? రష్యా. సెకండ్ కంట్రీ యుఎస్ఏ. థర్డ్ కంట్రీ చైనా. ఇండియా ఇస్ ది 4th కంట్రీ అండ్ 5th కంట్రీ ఎవరమ్మా అంటే జపాన్. అయితే జనవరి మంత్లో వచ్చేసి జపాన్ అనేది న్యూస్లో ఉంది, స్పేస్కి సంబంధించింది. ఓకేనా, 5th కంట్రీ టు సాఫ్ట్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్ ఎవరమ్మా అంటే జపాన్ అని గుర్తుపెట్టుకోండి. 4th కంట్రీ ఏంటి? ఇండియా. ఇండియా ఇస్ ది ఫస్ట్ కంట్రీ టు ల్యాండెడ్ ఆన్ ది సౌత్ పోల్ ఆఫ్ ది మూన్. ఆల్రెడీ మనం శివశక్తి పాయింట్ అని, తిరంగా పాయింట్ అని ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేయడం అయితే జరిగింది. అయితే జపాన్ ఇస్ ది వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ. ఓకేనా, వరల్డ్స్ ఫస్ట్ కంట్రీ టు ప్రిపేర్ ది శాటిలైట్ బై యూజింగ్ ఆఫ్ ది వుడ్. ఓకేనా, ప్రపంచంలోనే మొట్టమొదటిసారిగా ఏంటమ్మా అంటే చెక్కను యూజ్ చేసి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అమ్మ. ఓకేనా, ప్రపంచంలోనే మొట్టమొదటి కంట్రీ ఏంటమ్మా అంటే చెక్కను ఉపయోగించి ఒక కృత్రిమ ఉపగ్రహాన్ని అనేది తయారు చేయడం అయితే జరిగింది. ఎవరెవరు కలిసి డెవలప్ చేశారమ్మా అంటే నాసా అండ్ జపాన్కి సంబంధించిన ఏరోస్పేస్ వీళ్ళిద్దరు కలిసి దీన్ని డెవలప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. దాని యొక్క పేరు ఏంటి అంటారు? ఏంటమ్మా అంటే లిగ్నోసాట్. వీళ్ళు తయారు చేసిన కృత్రిమ ఉపగ్రహం పేరు ఏంటమ్మా అంటే లిగ్నోసాట్ అనేది పిలవడం అయితే జరుగుతుంది. ఈ లిగ్నోసాట్ అనేది ఏ షేప్లో ఉందమ్మా అంటే మనకి కాఫీ మగ్ షేప్లో అనేది ఉండడం అయితే జరిగింది. దీన్ని ఎలా చేశారమ్మా అంటే కాఫీ మగ్ షేప్లో అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. దీని యొక్క డయామీటర్ ఎంతమ్మా అంటే 10 సెంటీమీటర్స్ అనేది ఉండడం అయితే జరిగింది. టోటల్ వెయిట్ ఎంతమ్మా అంటే 30 గ్రామ్స్ అనేది ఉండడం అయితే జరిగింది. ఇది కూడా జస్ట్ నామినల్గా అనేది గుర్తుపెట్టుకోండి. లిగ్నోసాట్ అంటే ఏంటి అంటాడు మామూలుగా జనరల్గా వచ్చేసి మనల్ని అడిగితే ఏమడుగుతాడు అంటే లిగ్నోసాట్ ఇస్ రిలేటింగ్ టు వాట్? ఇట్స్ ఎ శాటిలైట్. దాని స్పెషాలిటీ ఏంటమ్మా అంటే ఇట్స్ ఎ వరల్డ్స్ ఫస్ట్ వుడెన్ శాటిలైట్. ఈ వుడెన్ శాటిలైట్ అనేది ఏ వుడ్ ని యూజ్ చేసి డెవలప్ చేశారు అని కూడా అడుగుతూ ఉంటారు. ఏంటంటే మంగోలియా వుడ్ అనేది యూజ్ చేసి ఈ శాటిలైట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే క్వశ్చన్ సెషన్స్ అనేది కొంచెం జాగ్రత్తగా చూడండి. ఓకేనా, ఏవైతే క్వశ్చన్స్ అనేది అడుగుతూ ఉంటామో వాటన్నిటికి కూడా కొంచెం ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. ఓకేనా, how much as India is contributed to the India Brazil South Africa fund for elevation of the poverty and hunger. ఓకేనా, పవర్టీ పేదరికానికి సంబంధించి ఆకలికి సంబంధించి భారతదేశం అనేది ఇండియా బ్రెజిల్ సౌత్ ఆఫ్రికాకి వచ్చేసి ఎంత డొనేట్ చేసింది అంటున్నారు. ఎంతమ్మా అంటే ద కరెక్ట్ ఆన్సర్ ఏంటి? $1 million అనేది డొనేట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అండ్ రీసెంట్గా కలరా వ్యాధితో వచ్చేసి ఏ కంట్రీ మనకి ఎమర్జెన్సీ డిక్లేర్ చేసిందమ్మంటే జింబాబ్వే కంట్రీ అనేది డిక్లేర్ చేయడం అయితే జరిగింది. దానికి కూడా ఇండియా ఏం చేసిందమ్మా అంటే హెల్ప్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, who laid the foundation stone for the Sikkim's first railway station? Sikkim's first railway station ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి అమ్మా. వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ సిక్కిమ్స్ ఫస్ట్ రైల్వే స్టేషన్ అనేది ఒకసారి కామెంట్ చేయండి. ఇదేంటమ్మా అంటే మనకి ఇప్పటిదాకా రైల్వే స్టేషన్స్ లో తీసుకుంటే సిక్కిం రాష్ట్రానికి లేవు. ఫర్ ది ఫస్ట్ టైం సిక్కిం రాష్ట్రంలో రైల్వే స్టేషన్ ఫౌండేషన్ వేసింది ఎవరమ్మా అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, విచ్ కంట్రీ రీసెంట్లీ ఇనాగ్రేటెడ్ ది వరల్డ్స్ 3rd largest మసీద్? ఓకేనా, వరల్డ్లోనే తీసుకుంటే 3rd largest మసీద్ అనేది ఏ దేశం స్టార్ట్ చేసింది అంటున్నారు. ఇది తెలుసుకోవడానికి ముందు ఏం చేస్తారమ్మా అంటే దీన్ని ఏమంటారు? సౌత్ ఆఫ్రికాకి సంబంధించి ఇట్స్ అ లార్జెస్ట్ మసీద్. సౌత్ ఆఫ్రికాలో తీసుకుంటే అతి పెద్ద మసీద్ కూడా ఏంటమ్మా అంటే మనకి అల్జీరియాకి సంబంధించిన మసీద్ అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే అల్జీరియాలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మక్కా మసీద్ వచ్చేసి ఏంటమ్మా అంటే ఫస్ట్ పొజిషన్, మదీనా మసీద్ వచ్చేసి ఏంటంటే సెకండ్ పొజిషన్లో అనేది ఉండడం అయితే జరిగింది. నెక్స్ట్, what is the theme of the Asian Economic Dialogue 2024 కాన్ఫరెన్స్? ఓకేనా, ఇది ఎన్నో కాన్ఫరెన్స్ అమ్మా అంటే 8th కాన్ఫరెన్స్. 8th కాన్ఫరెన్స్ ఎక్కడ జరిగిందని చెప్పాము? పూణే రాష్ట్రంలో అనేది జరగడం అయితే జరిగింది. ఎక్కడ జరిగింది? పూణేలో. ఇది ఎన్నోదమ్మా అంటే 8th డైలాగ్. దీనికి సంబంధించి థీమ్ ఏంటి అంటున్నారు? జియో ఎకనామిక్ ఛాలెంజెస్ ఇన్ ద ఎరా ఆఫ్ ది ఫ్లెక్స్. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. మనకి ఏవైతే థీమ్స్ అనేవి జరుగుతూ ఉంటాయి సెషన్స్ అనేవి అవి చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అండ్ G20కి వచ్చేసి ఇది వసుదైక కుటుంబం అని తీసుకున్నాం. ఎక్కడ నుంచి తీసుకున్నామంటే మాహీ ఉపనిషత్ అనేది నుంచి తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనా, మనకి ఫర్ ఎగ్జాంపుల్ రిపబ్లిక్ డే థీమ్స్ కానీ ఏవైనా ఇంపార్టెంట్ డేస్కి సంబంధించినవి కానీ ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ సంబంధించిన థీమ్స్ కానీ కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, వేర్ ఈస్ ది సముద్ర సేతు
బ్రిడ్జ్ ఇస్ లొకేటెడ్. ఓకేనా, సముద్ర సేతు అనేది అసలు ఏంటి? సముద్ర సేతు అనేది ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఇట్స్ ఎ కేబుల్డ్ బ్రిడ్జ్. ఓకేనా, ఇండియాకి సంబంధించి లాంగెస్ట్ కేబుల్ బ్రిడ్జ్ ఏంటమ్మా అంటే సముద్ర సేతు అని చెప్పుకోవచ్చు. ఈ సముద్ర సేతు అనేది ఎవరోని కనెక్ట్ చేస్తుంది? ఓకేనా, బేత్వా, ద్వారకా అండ్ ఓక్లా రీజన్, ఈ రెండు ప్రాంతాలను కూడా కలపడం అయితే జరుగుతుంది. ఈ బేత్వా ద్వారకా అనేది ఏంటమ్మా అంటే సెకండ్ లార్జెస్ట్ ఐలాండ్ ఇన్ ది ఉత్తరప్రదేశ్. ఫస్ట్ ఏంటి? డయ్యూ అని చెప్పడం అయితే జరిగింది. ఓకేనా, ఈ బేత్వా రీజన్ అనేది ఏంటంటే ఇట్స్ అ బర్త్ ప్లేస్ ఆఫ్ ది లార్డ్ కృష్ణ అని కూడా చెప్పడం అయితే జరిగింది. హీఈస్ కాల్డ్ ఇట్ యాజ్ అన్ లార్డ్ ఆఫ్ ది బేత్వా రీజన్ ఆర్ ద్వారకా రీజన్ అనేది కూడా డిస్కస్ చేయడం అయితే జరిగింది. ఇది ఎవరికి సంబంధించిందమ్మంటే ఎక్కడ కన్స్ట్రక్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మంటే అరేబియన్ సీలో అనేది దీన్ని కన్స్ట్రక్ట్ చేయడం అయితే జరిగింది. మనకి డ్యామ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఏ రివర్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. అంజీకాద్ బ్రిడ్జ్ అన్నారు. అంజీకాద్ బ్రిడ్జ్ అనేది ఎక్కడ డెవలప్, అదేంటి రైల్వేస్ సంబంధించి ఫస్ట్ కేబుల్ బ్రిడ్జ్. ఏ రివర్ మీద ఉందమ్మా అంటే అంజీ రివర్ మీద అనేది డెవలప్ చేయడం అయితే జరిగింది. చీనాబ్ రైల్వే బ్రిడ్జ్ అంటారు. ఏ రివర్ మీద ఉందమ్మా అంటే చీనా బ్రిడ్జ్. ఆ రివర్స్ అనేది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్, వేర్ ఇస్ ది విక్రమాదిత్య వేదిక్ క్లాక్ ఇస్ మౌంటెడ్. ఓకేనా, విక్రమాదిత్య అనేది ఈ వేదాలకు సంబంధించిన గడియారం అనేది ఎక్కడ స్టార్ట్ చేయడం అయితే జరిగింది అంటారు. ఎక్కడమ్మా అంటే ఉజ్జయిని ప్రాంతంలో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఒకప్పుడు మనకి ఏదైతే ఐఎస్టీ ఇండియన్ స్టాండర్డ్ టైం లేనప్పుడు మనకి 75 degrees ఈస్ట్ లాంగిట్యూడ్ని మన టైం కింద అనేది యూస్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైతే ఐఎస్టీ వచ్చిన తర్వాత నుంచి మనం ఐఎస్టీ యూస్ చేయడం అయితే జరుగుతుంది. ఈ విక్రమాదిత్యకి సంబంధించి ఏంటమ్మా అంటే ఐఎస్టీ అండ్ జిఎంటీ టైమ్స్ కూడా అనేది చూపించడం అయితే జరుగుతుంది. విక్రమాదిత్య ఈస్ మెయిన్లీ షోయింగ్ ది టైమ్ బై యూసింగ్ ఆఫ్ ది ప్లానెటరీ పొజిషన్స్. ఈ గ్రహాలను బేస్ చేసుకొని మనకి టైం అనేది చూపించడం అయితే జరుగుతుంది. ఇది ఎక్కడుందమ్మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో డెవలప్ చేశారు. ఓకేనా, వాట్ ఈస్ ది లొకేషన్ ఆఫ్ ది ఆయుష్ కాంప్రహెన్సివ్ వెల్నెస్ సెంటర్. ఆయుష్ కాంప్రహెన్సివ్ వెల్నెస్ సెంటర్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇది ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే సుప్రీంకోర్టులో వచ్చేసి ద ప్రజెంట్ సిజే ఆఫ్ ఇండియా, చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఎవరినో అతనమ్మా అంటే 50th పర్సన్ ఉండడం అయితే జరిగింది. ఎవరు? డివై చంద్రచూడ్ గారు వచ్చేసి దీన్ని ప్రారంభించడం అయితే జరిగింది. ఎక్కడ ప్రారంభించారమ్మా అంటే సుప్రీంకోర్టు, భారత సుప్రీంకోర్టులో వచ్చేసి మనకి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇది కూడా చాలా చాలా ఇంపార్టెంట్. ఎవరితో టైఅప్ అయ్యారు కూడా అనగొచ్చు. ఎవరితో అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ అండ్ ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఆయుర్వేద, వీళ్ళిద్దరితో టైఅప్ అయ్యి ఏంటమ్మా అంటే ఎవరైతే సుప్రీంకోర్టులో ఎంప్లాయీస్ అనే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఫిజికల్లీ మెంటల్లీ ఓకేనా హెల్తీగా ఉండడం కోసం ఈ సెంటర్స్ అనేవి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్, what first undersea tunnel of India will be built in the dash year 2023. ఇండియాకి సంబంధించి అండర్ సీ టన్నల్ అనేది ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఇలాంటివి వచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోండి అమ్మా. ఫస్ట్ మెట్రో టనలా, నార్మల్ టనలా? ఓకేనా, ఈ రెండింటిని జాగ్రత్తగా చూసుకోండి. మెట్రో టనల్ అంటే మన ఆన్సర్ ఏంటి? కోల్కతా. ఓకేనా, వెస్ట్ బెంగాల్ అని గుర్తుపెట్టుకోండి. కోల్కతా ప్రాంతంలో వచ్చేసి మనకి బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇదేంటి? మెట్రో టన్నల్. ఇది నార్మల్ టన్నల్ అనేది ఎక్కడ తీసుకొని వచ్చారమ్మా అంటే ముంబై ప్రాంతంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఎక్కడ తీసుకొని వచ్చారు? ముంబై ప్రాంతంలో అనేది తీసుకొని రావడం అయితే జరిగింది. ఈ రెండింటికి కూడా కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఇవి రెండు కూడా 2024లో న్యూస్లో ఉన్నాయమ్మా. నెక్స్ట్, విచ్ ఏజెన్సీ విల్ లాంచ్ ది లిగ్నోసాట్ శాటిలైట్ ఇంటూ ది ఎర్త్ ఆర్బిట్. ఎర్త్ ఆర్బిట్కి సంబంధించి లిగ్నోసాట్ శాటిలైట్ అనేది ఎవరు లాంచ్ చేశారు అంటున్నారు. ఎవరు లాంచ్ చేశారమ్మా అంటే నాసా అనేది లాంచ్ చేయడం అయితే జరిగింది. లిగ్నోసాట్ అంటే ఇట్స్ అ వరల్డ్స్ ఫస్ట్ శాటిలైట్ ప్రిపేర్డ్ బై యూసింగ్ ఆఫ్ ది వుడ్ని యూస్ చేసుకొని ఈ శాటిలైట్ అనేది డిజైన్ చేయడం అయితే జరిగింది. ఏ దేశానికి సంబంధించిందమ్మా అంటే జపాన్ దేశానికి సంబంధించింది. జపాన్ అనంగంలోనే మీకు ఇంకోటి కూడా గుర్తుండాలి. ఇట్స్ అ 5th కంట్రీ సాఫ్ట్లీ ల్యాండెడ్ ఆన్ ది మూన్ మీద ల్యాండ్ అయిన 5వ దేశం ఏంటమ్మా అంటే జపాన్ అని కూడా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కంట్రీ ఏంటమ్మంటే రష్యా, అమెరికా కాదు. ఫస్ట్ లాంచ్ వెహికల్ అనేది ల్యాండ్ అయింది ఎవరిదమ్మా అంటే రష్యాది ల్యాండ్ అవ్వడం అయితే జరిగింది. అది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, విచ్ ఇస్ ది ఫస్ట్ ఇండియాస్ మాస్క్. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఫస్ట్ మసీద్ ఏంటి అంటున్నారు. ఎప్పుడు బిల్డ్ చేశారమ్మా అంటే 629లో వచ్చేసి మనకి ఇండియాకి సంబంధించి ఫస్ట్ మసీద్ అనేది ఎక్కడమ్మా అంటే కేరళ రాష్ట్రంలో అనేది బిల్డ్ చేయడం అయితే జరిగింది. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. దాని పేరు ఏంటమ్మా అంటే చైర్మన్ జుమా మసీద్. ఏంటి? చైర్మన్ జుమా మసీద్ అనేది ఇండియాస్ ఫస్ట్ మసీద్ అని కూడా చెప్పుకోవచ్చు. అయితే వరల్డ్లో 3rd మసీద్ ఎక్కడుంది? అజ్మీర్లో అనేది
అస్మిర్లో అనేది ఉండడం అయితే జరిగింది. అది కూడా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. అదేంటమ్మంటే ఆఫ్రికా ఖండానికి సంబంధించిన లార్జెస్ట్ మసీద్ అని కూడా డిస్కస్ చేసాం. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ ది మెటీరియల్ యూజ్డ్ ఫర్ ది లిగ్నోసాట్ మేడ్ ఆఫ్. లిగ్నోసాట్ అనేది దేన్ని యూజ్ చేసుకొని తయారు చేశారు అంటారు. ఇట్స్ ఏంటమ్మంటే వుడ్ శాటిలైట్. మంగోలియా అనే వుడ్ అనేది యూజ్ చేసి దీన్ని ప్రిపేర్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ which anniversary of the Khajuraho dance festival was celebrated during the 2024. ఓకే, ఖజురహో డాన్స్ ఫెస్టివల్ అనేది ఎక్కడ సెలబ్రేట్ చేశారమ్మా అంటే మధ్యప్రదేశ్ రాష్ట్రంలో సెలబ్రేట్ చేయడం అయితే జరిగింది. దీన్ని ఎవరు స్టార్ట్ చేశారమ్మా అంటే మోహన్ యాదవ్ గారు వచ్చేసి చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది మధ్యప్రదేశ్, ఈయన స్టార్ట్ చేయడం అయితే జరిగింది. మెయిన్గా తీసుకుంటే క్లాసికల్ డాన్సెస్ అనేది హెవీగా పర్ఫార్మెన్స్ చేయడం అయితే జరుగుతుంది. ఎట్ ఏ టైం వచ్చేసి 1500 ఉమెన్స్ వచ్చేసి డాన్స్ పర్ఫార్మెన్స్ అనేది చేయడం అయితే జరిగింది. అది వరల్డ్ రికార్డ్ కూడా అవ్వడం అయితే జరిగింది. అట్ ద సేమ్ టైం క్లాసికల్ డాన్సెస్ అనేది కూడా పర్ఫార్మ్ చేసాము అంటున్నారు. ఇది ఎన్నోదమ్మా అంటే 50th యానివర్సరీ. ఎన్నో యానివర్సరీ అంటే 50th యానివర్సరీ. ఓకే, నెక్స్ట్ వేర్ ఈస్ ద ఫస్ట్ స్కిల్ ఇండియా సెంటర్ ఈస్ లొకేటెడ్. స్కిల్ ఇండియా సెంటర్ అనేది ఎవరు స్టార్ట్ చేశారు, ఎక్కడ స్టార్ట్ చేశారు అంటున్నారు. ఎక్కడమ్మా అంటే సంబల్పూర్లో అనేది స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఎప్పుడైనా ఒడిస్సా అనేది న్యూస్లో ఉన్నప్పుడు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇండియాకి సంబంధించి ఇండోర్ స్టేడియం, ఇండియాస్ ఫస్ట్ ఇండోర్ స్టేడియం ఎక్కడ స్టార్ట్ చేశారమ్మా అంటే ఒడిస్సా రాష్ట్రంలోనే స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ is one of the UNESCO recognized World Heritage Site owned by the Indian Railways. ఈ ఇండియన్ రైల్వేస్ లో వచ్చేసి మనకి ఎన్ని రైల్వే స్టేషన్స్ కి వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ ఇచ్చారమ్మా అంటే 4 రైల్వే స్టేషన్స్ కి అనేది గుర్తింపు పొందింది అని చెప్పాం. అయితే ఇందులో ఏది కాదు అంటున్నారు. ఒకసారి జాగ్రత్తగా చూడమ్మా. డార్జిలింగ్ హిమాలయస్ రైల్వే స్టేషన్ వీళ్ళకి యునెస్కో వచ్చేసి 1999లో వరల్డ్ హెరిటేజ్ స్టేటస్ అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఛత్రపతి శివారాజ్ మహారాజ్ టెర్మినల్ వీళ్ళకి వచ్చేసి ఎప్పుడమ్మా అంటే 2004లో వచ్చేసి యునెస్కో అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఓకేనా, మహాబోధి ఆలయం ఇది ఎక్కడమ్మా అంటే మనకు వచ్చేసి ఇది బుద్ధిజానికి సంబంధించింది. దీనికి మనకి యునెస్కో అనేది ఐడెంటిఫై చేయలేదు. నీలగిరి మౌంటైన్స్ రీజన్కి వచ్చేసి ఏంటమ్మా అంటే 2008లో వీళ్ళకి వచ్చేసి ఏంటమ్మా అంటే మనకి యునెస్కో అనేది ఐడెంటిఫై చేయడం అయితే జరిగింది. ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏంటమ్మా అంటే బోధి టెంపుల్ ఈస్ నాట్ ఐడెంటిఫైడ్ యాజ్ ది రైల్వే స్టేషన్ యాజ్ యునెస్కో. ఓకే, యునెస్కో అనేది రికగ్నైజ్ చేయలేదు. ఓకేనా, ఎప్పుడైనా సరే బోధి టెంపుల్ ఆర్ బోధ్ గయా అనేది ఉన్నప్పుడు కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది గుర్తుపెట్టుకోండి. కుషినగర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఇస్ మెయిన్లీ మెంట్ ఫర్ ది బుద్ధిజానికి సంబంధించింది. అది బిల్డ్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ హూ ఇనాగరేటెడ్ ది ఫస్ట్ హిందూ టెంపుల్ బిల్ట్ ఇన్ ది యుఏఈ. ఓకేనా, యుఏఈకి సంబంధించి ఫస్ట్ హిందూ టెంపుల్ అనేది ఎవరు ప్రారంభించారు అంటున్నారు. ఎవరమ్మా అంటే ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా గారు వచ్చేసి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇస్ కరెక్ట్ రిగార్డింగ్ ది సుచరిత కృపాల్ని. సుచరిత కృపాల్ని గారు ఏంటంటే ఫస్ట్ ఉమెన్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ది ఇండియా. అయితే ఆమెకు సంబంధించి ఏది కరెక్ట్ అంటున్నారు. ఫస్ట్ ఫీమేల్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పటిదాకా మహిళలో తీసుకుంటే ఎవరు కూడా ఉపరాష్ట్రపతిగా అనేది వర్క్ చేయలేదు. షీఈస్ కాల్డ్ ఇట్ యాజ్ ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా. ఫస్ట్ ఫీమేల్ ప్రైమ్ మినిస్టర్ ఎవరమ్మా అంటే ఇందిరాగాంధీ గారు వచ్చేసి వర్క్ చేయడం అయితే జరిగింది. ఫస్ట్ ఫీమేల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే సుచరిత కృపాల్ని గారు. ఫస్ట్ ఫీమేల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి ప్రతిభా పాటిల్ గారు. ప్రతిభా పాటిల్ గారు వచ్చేసి ఏంటంటే ఫస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హూ ఇస్ ద సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అనేది ఒకసారి కామెంట్ చేయండి. Next, where did the 5th edition of the joint military exercise Dharma Guardian is commenced? ఓకేనా, ధర్మ గార్డియన్ అనేది ఈ ఎక్సైజ్ విన్యాసం అనేది ఎక్కడ జరిగింది అంటున్నారు. ఎక్కడమ్మా అంటే రాజస్థాన్ ప్రాంతంలో అనేది జరగడం అయితే జరిగింది. ఇండియా అండ్ జపాన్కి సంబంధించి ధర్మ గార్డియన్ ఎవరికి సంబంధించింది? ఇండియా అండ్ జపాన్ దేశానికి సంబంధించింది. ఇది కూడా చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వాట్ వాస్ ది ఫలీ సలాం నర్మిన్ రిగార్డింగ్ యాజ్ ది ఎక్స్పర్ట్ ఆఫ్. ఓకేనా, ఈయన రీసెంట్గా ఏంటమ్మా అంటే ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. హీస్ కాల్డ్ ఇట్ యాజ్ ఎన్ వర్క్డ్ యాజ్ ఏ అడ్వకేట్ జనరల్. అడ్వకేట్ జనరల్ ఎవరికి ఉంటారమ్మా అంటే స్టేట్స్ రాష్ట్రాలకు అనేది వర్క్ చేయడం అయితే జరుగుతుంది. ఇండియన్ కాన్స్టిట్యూషన్లో తీసుకుంటే ఆర్టికల్ 165 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది అడ్వకేట్ జనరల్ ఆఫ్ ది స్టేట్. ఆర్టికల్ 76 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఇస్ మెయిన్లీ డీల్స్ అబౌట్ ది అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా. అటార్నీ జనరల్ ఆఫ్ ఇండియా వి కాల్ ఇట్ యాజ్ అన్ హైయెస్ట్ లా ఆఫీసర్ in India. At present R Venkatraman is working as the Attorney General of India. ప్రతి ఒక్క రాష్ట్రానికి కూడా అడ్వకేట్ జనరల్స్ అనే వాళ్ళు మారుతూ ఉంటారు. రీసెంట్గా ఆయన ఎక్స్పైర్ అవ్వడం అయితే జరిగింది. ఆయన కూడా ఒకసారి జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ హూ రీసెంట్లీ సెట్ ఏ న్యూ రికార్డ్ బై ది
becoming the fastest player to score the 10,000 runs in T20 cricket. T20 cricket లో వచ్చేసి ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీటెడ్ ది 10,000 రన్స్ అంటున్నారు. ఎవరమ్మా అంటే మనకు వచ్చేసి బాబర్ అస్మ్ గారు వచ్చేసి బీట్ చేయడం అయితే జరిగింది. ఎన్ని మ్యాచెస్లో అమ్మా అంటే 271 మ్యాచెస్లో అనేది విన్ అవ్వడం అయితే జరిగింది. ఓకేనా, మనకి విరాట్ కోహ్లీ గారు ఎంతమ్మా అంటే 299 మ్యాచెస్లో వచ్చేసి మనకేంటి 10,000 రన్స్ అనేది చేయడం అయితే జరిగింది. ఓకేనా, ఒకప్పుడు ఎవరిది ఉండే అంటే క్రిస్ గేల్ వచ్చేసి మనకేంటి ఫాస్టెస్ట్ ప్లేయర్ టు కంప్లీటెడ్ ది 10,000 రన్స్. ఇప్పుడు వచ్చేసి ఆ రికార్డ్ ఎవరు బ్రేక్ చేశారమ్మా అంటే బాబర్ అస్మ్ గారు వచ్చేసి బ్రేక్ చేయడం అయితే జరిగింది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. Who recently becomes the fastest Indian bowler claims the 100 test wickets against to the ఇంగ్లాండ్ మీద వచ్చేసి 100 వికెట్స్ అనేది తీసుకున్న ఫాస్టెస్ట్ బౌలర్ ఎవరు అని అడుగుతున్నారు. ఈ క్వశ్చన్కి సంబంధించి కూడా ఒకసారి కామెంట్ చేయండి. ఇదొకటి, అండ్ సెకండ్ ఉమెన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఆ క్వశ్చన్ ఒకటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈ రెండు క్వశ్చన్స్కి సంబంధించిన ఒకసారి ఆన్సర్స్ అనేవి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.